ఎవరైనా మర్డర్ చేసే వాళ్ళు ఉంటే వీడిని వేసేయాలా. ఎప్పుడు చూసినా బండి కడుగుదాం రా రా అని ముందు పద్ద నుంచి సాయంత్రం దాకా చెప్తానే ఉంటాడు. చూసిన ఒక్కరోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా రోజు కడగమని బండిలో సతాయిస్తూనే ఉంటాడు. ఇప్పుడు ఈ బండి కడగడానికి వచ్చినాము, ఇంకా కడిగేసిన తర్వాత లోపల అంతా కడగాల, మళ్ళా లోపల కూడా కడగాల, అంతా చూడాలా, డోలు తీసి మళ్ళీ ఆడ నీళ్ళు ఉంటే ఆడ తుడచాలా. గల్ఫ్లో వస్తారు, ఏదో చల్ల కూర్చొని ఏసీలో ఉండి డబ్బులు సంపాదించుకుంటారు అనుకుంటారు. కానీ ఇక్కడ వస్తే డ్రైవర్లకు మాత్రం బండి కడగమని గ్యారంటీగా చెప్తారు. బండ్లు మాత్రం చిన్నవి ఉంటాయా ఖతర్లో? బండ్లు ఒక్క ఇంట్లో కూడా చిన్న బండ్లు ఉండవు, అన్నీ పెద్ద పెద్ద బండ్లు ఉంటాయి. అన్నీ కింద నుంచి పైదాకా అన్నీ కడిగి రెడీగా పెడితే డ్యూటీ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆ డ్యూటీ కోసం వెయిటింగ్ చేయాలా. వెయిటింగ్ చేస్తా రాత్రి అయిపోతుంది, కానీ ఒక్కొక్కసారి డ్యూటీ రాదు. డ్యూటీ వచ్చినప్పుడు రాత్రి అయిపోతుంది, కానీ అన్నం కూడా తినే టైం కూడా ఉండదు. ఇతను నేను కలిసి బండిని బాగా నీట్గా పెట్టుకుంటాము. పొద్దున్నే లేచి బండి కడుగుదాం రా రా అని పిలుస్తూ ఉంటాడు. మిగిలిపోతే వాడు ఇంకా తుడిచేసి టైర్ల పని చూస్తాడు. ఇంకా ఇది పరిస్థితి. గల్ఫ్ దేశాల్లో ఏదో కూర్చోపెట్టుకుని ఎవరు డబ్బులు ఇవ్వరు. ఇక్కడ వచ్చినాక కష్టపడాల్సిందే. కష్టపడి పని చేస్తేనే డబ్బులు వస్తాయి. ఇది మాత్రం నిజమే, ఎక్కడ పోయినా కష్టపడాల్సిందే, కష్టపడితేనే డబ్బులు వస్తాయి. బండి అయితే బాగా క్లీన్గా రెడీగా చేసేసాం. ఇప్పుడు డ్యూటీ కోసం వెయిట్ చేయాలా, ఎప్పుడు వస్తుందో